శక్తి తైలాభిషేకారాధన జనవరి 22 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన జనవరి 23 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. లూకా సువార్త, లూక్ చాప్టర్ 10 verse 19లో అద్భుతమైనటువంటి మాట దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. భయపడుతున్నావా? ఏమైపోతుందో, నేను అది తిన్నాను, నాకు ఏమైపోతుందో, నేను అలా ముట్టుకున్నాను, నాకు ఏమైపోతుందో, అయ్యో నాకు ఏదైనా రోగం అంటుకుంటుందేమో, ఇన్ఫెక్షన్ వస్తుందేమో, లేకపోతే వారు వచ్చి నన్ను ఏదైనా చేస్తారేమో, లేకపోతే నేను సిగ్గుపరచబడిపోతానేమో, నాకేలాగా నేను వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో, వారు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు ఎంతో నష్టం కలుగుతుంది, నన్ను దూరం పెడతారేమో, లేకపోతే నా భర్త నన్ను ఏమనుకుంటాడు, దీనివల్ల ఏదో కీడు జరుగుతుంది నాకు. ఏ రకంగా నువ్వు భయపడుతున్నావో ఈ దినాన్ని నీ వేదన చూచిన దేవుడు ఈ ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏది మీకెంత మాత్రమో హాని చేయదు. అందరూ కలిసి వచ్చేస్తున్నారు నా మీదకి, నా బలం లేదు, నాకు బలహీనముగా ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, అందరూ నా మీదకి వస్తున్నారని అనుకుంటున్నామో, వారి మధ్య దేవుడు నిన్ను 10,000గా మారుస్తాడు. ఒంటరైన నిన్ను ఆయన ఆత్మతో నింపి ఆయన దూతలు నీ దగ్గర ఉంటాయి. నీ మీదకు వచ్చే దండు కంటే నీ దైవ బలంతో నీకున్న దండు పెద్దదైపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు, ఇంత అవమానం చేస్తారనుకోలేదు, నేను ఎంతో నమ్మాను వీరిని, నాకు అన్యాయం చేశారని ఏడుస్తున్నావు కదా. ఎవరు నిన్ను హాని చేయలేరు, ఎవరు నీ కీడు తలపెట్టలేరు. ఆత్మదేవుడు నీకు తోడైండును గాక. ఆమేన్. మనము ఏ అంశంలో వస్తున్నాం అంటే 1వ తారీఖు నుంచి చెప్పాలి. దమస్క్ వాక్యంలోకి వెళ్దాం. దమస్క్ గురించి చెప్పుకున్నాం. దుఃఖపడిన ఏలియా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో దుఃఖపడిన ఏలియా మరణాపేక్ష గలవాడ ఏడ్చి భయపడిన ఏలియాని దేవుడు బదిరి వృక్షం దగ్గర నుంచి దేవుని పర్వతం అని తీసుకెళ్ళాడు. ఆ హోరేబు పర్వతం నుండి దమస్కుకి వెళ్ళమన్నాడు. మనం ఎక్కడి దాకా వచ్చామంటే దమస్కు యొక్క విశిష్టతను ధ్యానం చేస్తూ ఉన్నాం. దమస్కులో చక్కని అబానా అద్భుతమైనటువంటి నది ఉంది, ఇంకా పవిత్రమైన నదులు ఉన్నాయి అని తెలుసుకున్నాం. దాని ద్వారా అభివృద్ధి తెలుసుకున్నాం. తర్వాత దమస్కులో దైవ దర్శనం ఉంది. దమస్కులో కనుదృష్టి నూతనముగా వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల కార్యాల గ్రంథంలో ఏం చెప్పుకున్నాం మనం? 9వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒకసారి చూడండి. దమస్కులో సమాజ మందిరం ఉంది, ఇంకా దమస్కులో దైవజనుడు ఉన్నాడు అనుకున్నాం. 9వ అధ్యాయము 8 నుండి చదవండి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిన ఏమీయూ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి.
అతడు 3 దినములు చూపు లేక 3 దినాలు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకోకుండాను. 18వ వచనం, అప్పుడే ఆయన కన్నుల నుండి పొరల వంటివి అననీయ దైవజనుడు చేతులుంచి ప్రార్థించగా సౌలు కన్నుల మీద పొరలన్నీ రాలిపోయి దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. ఆమేన్. పొరలంటే దమస్కు యొక్క ఆశీర్వాదములో నూతన దృష్టి, దైవ దృష్టి, దూరదృష్టి రాసుకోండి. ఏంటి? దైవ దృష్టి, దూరదృష్టి. అంటే ఈ కొత్త సంవత్సరంలో మన ప్రయాణంలో, నీ జీవిత ప్రయాణంలో ఇక మీదట ఇంతవరకు నువ్వు ఏమి ఎలా బ్రతికావు, కానీ ఇక మీదట ఏది చేసినా దూరదృష్టితో నువ్వు చేస్తావు. హల్లెలూయా. అంటే దూరదృష్టిలో వచ్చే పనులు ఏంటంటే, నాకు ఒక ఇల్లు ఉండాలి, నా బిడ్డకు ఒక ఇల్లు ఉండాలి, నా బిడ్డలిద్దరికి 2 ఇల్లు ఉండాలి. అంటే ఒక విజన్ తోటి నువ్వు కష్టపడతావు, సంపాదిస్తావు, కొంత పొలం ఉండాలి, ఒక ఉద్యోగం ఉండాలి, నా బిడ్డని మంచి చదివించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా దూరదృష్టి. ఆమేన్. హల్లెలూయా. నేను ఇబ్బందులు పడ్డాను, నా కుటుంబం ఇబ్బందులు పడింది, నా బిడ్డలు ఇక మీదట ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉండొద్దు వారు అని తండ్రిగా తల్లిగా నీ జీవితంలోనే చాలా దూరదృష్టి దేవుడిస్తాడు. హల్లెలూయా. ఒక భార్య మొత్తుకుంటూ ఉంటుంది, రేపేంటి నువ్వేం ఆలోచించట్లేదు, ఇలా ఖర్చు పెడేస్తున్నావు ఏంటి, దేవుడే చూసుకుంటాడు అంటాడు, వదిలే మొత్తం ఖర్చు పెడతా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే మీ భార్య భర్తలు ఇద్దరు కూడా దూరదృష్టి కలిగి ఉంటారు. ఆమేన్. యవనస్తులారా, మీరు ఏది సక్సెస్ చూడాలని అనుకుంటున్నారో దూరం దృష్టితో చూసి నీవు జ్ఞానముగా ఖర్చు విషయంలో నీవు ఒక అటెన్షన్లో ఉంటావు, ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది. నీవు సమయము వ్యర్థం చేయకుండా సంపాదించుకోవాలి, నిలబడాలి, నా కుటుంబానికి ఒక పేరు తెచ్చుకోవాలి, నేను ఉద్యోగం సంపాదించాలి, నేను ఐఏఎస్ కొట్టాలి, నేను ఐపీఎస్ అవ్వాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేను కూర్చుని మాట్లాడుతూ ఇంచుమించు ఒక 2 గంటల పైన మాట్లాడుకుంటూ నేను చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ఒక మంచి క్యాడర్లో ఉన్నాడు. ఆయన మంచి హోదాలో ఉన్నారు. అన్నా, నేను మీతో ఇలా ఉండటం చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఆయన అన్నాడు, అన్నా నేను ఈ యొక్క భారతదేశంలోనే మంచి ర్యాంక్ సంపాదించాను, అయితే ఐఏఎస్ ఐపీఎస్ నా ముందు 2 పెడితే దేనికి టిక్ పెడతావంటే నేను ఐపీఎస్కి పెట్టానన్నా, అందుకు నేను ఇలాగా డిఐజీగా వచ్చాను. అందరూ అడిగారు, ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకుని నువ్వు ఐఏఎస్ పెట్టకుండా ఐపీఎస్ ఎందుకు పెట్టావంటే, ఐఏఎస్ పెట్టావనుకోండి నేను కలెక్టర్ని అవుతాను, తర్వాత చీఫ్ సెక్రటరీని అవుతాను, ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతాను. కానీ ఒక కామన్ మ్యాన్ తోటి ఫెలోషిప్ని కట్ అయిపోతుంది, నాకు ఉండదు. నాకు కామన్ మ్యాన్తో కూడా ఉండాలని మనసు ఉంది. ఎంత పెద్ద మాట అది. ఎంత చదివినా ఏం కావాలి? జ్ఞానము చాలా అవసరం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు ఇది చాలా ఇష్టం, నేను ఇది ఎంజాయ్ చేస్తున్నాను. దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆమేన్. ప్రియులరా, దూరదృష్టి కూడా ఏంటంటే, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అక్కడ అవుతావు, ఏం చేయాలనుకుంటున్నావో, ఎలాగ సెటిల్ అవ్వాలనుకుంటున్నావో. నేను అతనిలో గమనించింది ఏంటంటే, ఆయన అంత చదువు అంతటి వెనకాల దేవుని భయం నాకు కనపడింది. ఆమేన్. హల్లెలూయా. ఆ భయం వలన ఆయనకి జ్ఞానము దేవుడిచ్చాడు. జ్ఞానమును బట్టి ఎటువంటి భార్యని సెలెక్ట్ చేసుకోవాలో చేసుకున్నాడు. బిడ్డల విషయంలో ఒక ప్లాన్ ప్రకారం నిజముగా దేవుడు ఆ మనుషుడిని బహుగా ఆశీర్వదిస్తాడని అనుకున్నాను. మనకి దూరదృష్టి కావాలి. ఏం కావాలి? చాలా దూరదృష్టి కావాలి. ఏ రోజుకి ఆ రోజు అన్నట్టు కాకుండా, ఎవరికి పడితే వారికి లోబడిపోవటం కాకుండా, ఒక సిస్టమేటిక్గా నువ్వు బ్రతుకుతావు. దమస్కులో సౌలు కన్నులు మీద
దైవజనుడు అననీయ చేతి నుంచి ప్రార్థించిన వెంటనే ఆయనకి పొరలు రాలిపోయి నూతన దృష్టి కలిగింది. ఆమేన్. ఈరోజు ఆశీర్వాద వాగ్దాన వాక్యం ఏంటంటే, మీ పిల్లలకి మీకు ఇక మీదట మంచి భవిష్యత్ ఆలోచన జ్ఞానంతో ఈ సంవత్సరం మీరు అడుగులేస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎదురు పరిగెడుతున్నప్పుడు ఆ బహుమానం సంపాదించుకోవడానికి పందెపు రంగంలో పరిగెడుతున్నప్పుడు పరిగెత్తేవాడు దాన్ని విజయము సాధించాలని పరిగెత్తుతున్నప్పుడు పక్క నుండి ఈళ్ళు వేస్తుంటారు, చప్పటి కొడుతుంటారు, క్లాప్స్ కొడుతుంటారు, పొగుడుతూ ఉంటుంటారు, కేకలేస్తుంటారు. వారి వైపు ఇలా చూసామనుకోండి, పరుగు ఏమైపోతుంది, మన పక్కన వాడు పరిగెత్తిపోతాడు. ఈ కేకలు శాశ్వతం కాదు, ఈ హేళన శాశ్వతం కాదు, ఈ పొగుడుతులు శాశ్వతం కాదు. నేను ఫస్ట్ నీ విజయము సాధించే వరకు ఇటు అటు తిరగననేది ఒక దూరదృష్టి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ నేను అనుభవిస్తూ నేను మీకు చెప్తా ఉంటాను. ఈ సంవత్సరం మీ భర్తగా, మీ భార్య, మీ పిల్లలకి భవిష్యత్తు జ్ఞాన ప్రణాళిక దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మీ కుటుంబాలు దీవెనకరంగా నడుస్తాయి, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా వెళ్తాయి. మీ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. కానీ ఈ పెద్ద ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవరు? బోధకుడైన యేసుక్రీస్తు చెప్పేది ఏంటంటే, నీకు మంచి భవిష్యత్తు జ్ఞానము కోసం ఆలోచన చేయి. తాగుతున్నావేమో ఇక్కడ ఆఫ్ చేసేయి. ధనం వేస్ట్ చేస్తున్నావేమో. ప్రజలు వారి కష్టార్జితాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నారు. ఆ కాఫీ తాగాలని కూడా కదా, అందరూ ఉన్నప్పుడు షో అనమాట, సగం వదిలేస్తాడు అందులో. మళ్ళీ స్నాక్స్ అంటారు, ఇవన్నీ కలిసి 2000 బిల్లు అక్కడ కట్టాలి. నువ్వు ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి. ప్రతి రూపాయికి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి, ప్రతి పైసకి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. నీ కష్టార్జితం అంతటి మీద నువ్వు లెక్క చెప్పవలసిన రోజు ఉంటుంది. హల్లెలూయా. మీ ధనాన్ని జాగ్రత్తగా దాచుకోండి. ఆ ధనాన్ని గురించి మీ కష్టము, మీ ఆలోచన సమస్తము, నీ ప్రయాసము దూరదృష్టితో నువ్వు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటావు. తొందరపడి ఎవరి చేతులు పెట్టకండి. మనుషులను ఇప్పుడు నమ్మటానికి లేదు. ఎవరికి ఇంక మీరు ఎవరినో నమ్మి పెట్టకండి. మీరు దేవుణ్ణి నమ్మి దైవ జ్ఞానము మీకు ఇచ్చిన దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటూ మీ ధనము, మీ కష్టార్జితం, మీ ఆస్తి నీ రక్త సంబంధులు కాకుండా జస్ట్ నీ ఫ్యామిలీ మెయిన్, నీకు ఆప్తులైన వారు, నీ తర్వాత నీ బిడ్డలు దిక్కులేని వారుగా కాక దీవెనకరముగా ఉండినట్లుగా నీవు చాలా జ్ఞానముగా ముందుకెళ్ళే జ్ఞానాత్మ దేవుడిస్తున్నాడు ఈ సంవత్సరం. ఇది దమస్కు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం ఇది? దమస్కు ఆశీర్వాదం. తర్వాత ఒక మాట చెప్పాలనుకున్నాను, దీన్ని వివరిస్తున్నాను. మీరు భవిష్యత్ జ్ఞాన ప్రణాళికలో ముందుకెళ్ళాలని ఆత్మ చెప్తా ఉంది. ప్రియులరా, ఇక్కడ చదవండి, వాక్యంలోకి రండి. అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఏలియాని దేవుడు హజాయేల్ని అభిషేకం చేయన్నాడు. చదవండి, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15-16 వచనం చదివి మనం ముగించుకుందాం. అప్పుడు యెహోవా, చూడండి, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15-16 వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, చూడండి, మళ్ళా దమస్కు వెళ్ళన్నాడు. వెళ్ళిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఆమేన్. నీవు సిరియా దేశం అంతటి మీద ఒక రాజుని అభిషేకం చేయి, పట్టాభిషేకం చేయి. ఆ మనుషుడు హజాయేల్. ఆమేన్. ఏ మనుషుడు? హజాయేల్. అంటే దమస్కులో ఏం చేయమన్నాడంటే ఒక రాజుని పట్టాభిషేకం చేయమన్నాడు. ఆమేన్. దమస్కు ఆశీర్వాదం ఏంటంటే దూరదృష్టి ఆశీర్వాదం గురించి తెలుసుకున్నాం. ఆశీర్వాద కృప ఏంటంటే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబంలో ఒకనికి పట్టాభిషేకం, అంటే అధికారము, జాబు, వ్యాపారము,
దీవెన దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. హజాయేల్ని ప్రతిష్ఠ చేయి, హజాయేల్ని రాజుగా నియమించు. చనిపోతాననుకున్నటువంటి ఏలియా చేత ఇన్ని శుభకార్యాలు దేవుడు ప్లాన్లో పెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏలియా నేను చనిపోవాలి, నాకు భయముగా ఉందని ఒక తంగిడి చెట్టు కింద కూర్చుని ఏడ్చిన ఏలియాని పర్వతం పైకి తీసుకెళ్లి అనుభవాలు చూపించి అక్కడి నుంచి ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు. నువ్వు దమస్కు పో, అక్కడ నదులు ఉన్నాయి, అన్ని బాగున్నాయి, ముందు అక్కడ నువ్వు నిలవబడి హజాయేలుని రాజుగా పట్టాభిషేకం చేయి అంటే దేవుడు ఏలియాకి రాజులను చేసే అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నా ఆశీర్వాదం. మర్మం ఏంటంటే, నేను బ్రతుకును, నాకు ఈ బిడ్డ సెటిల్ అయిపోతే చాలు, ఈ అప్పు తీరిపోతే చాలు, నాకు అసలు బ్రతకాలని లేదు, ఈ రోగం పోతే చాలు, ఈ పెళ్ళి అయిపోతే చాలు, ఇంకా నాకు చాలు చాలు అనుకున్న నిన్ను దేవుడు దమస్కు ఆశీర్వాదములో ఏంటంటే, నీవు అనేక మందిని రాజులుగా నియమించే గొప్ప స్థానంలో దేవుడు నిన్ను అభిషేకిస్తా ఉన్నాడు. నీ మాట ద్వారా ప్రజలు బ్రతుకుతారు, నీ చేతి సహాయం ద్వారా గొప్ప గనులవుతారు. ఎన్నిక లేని నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా గొప్ప సమాజము బ్రతకబోతా ఉంది. హల్లెలూయా. దమస్కులో పట్టాభిషేకం ఉన్నది. మీకు ఏది ఏమైనా కానీ నమ్మగలిగితే మీరు, మీ బిడ్డలు పట్టాభిషేకం చేయబడతారు. కొన్ని కంపెనీల్లో అధికారులుగా ఉంటారు, కొన్ని వ్యవస్థల మీద అధికారులుగా ఉంటారు, కొన్ని రంగాల్లో అధికారులుగా నియమించబడతారు. నీవే నియమిస్తావు, నీ బిడ్డలు అనేక మందిని నియమిస్తారు. ఆశీర్వాదం మనల నుండి మన కింద ఉన్న వారికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులరా, ఏలియా దమస్కులోకి వెళ్ళినప్పుడు హజాయేల్ని పట్టాభిషేకం చేశాడు. ఎందుకు హజాయేల్ని పట్టాభిషేకం చేశాడంటే, హజాయేలు బయలు ప్రవక్తల్ని శిక్షించాడు. ఏం చేశాడండి? బయలు ప్రవక్తల్ని తను శిక్షిస్తాడని ముందే దేవుడు ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఏలియా ఆల్రెడీ బయలు ప్రవక్తలందరినీ చంపేశాడు. కానీ మళ్ళీ పుట్టగొడుగుల్లాగా ఆహాబు భార్య కొత్త బయలు ప్రవక్తల్ని తయారు చేసేస్తుంది. ఆమేన్. ఎక్కడికక్కడ ఏలియా దానిని అంతం చేశాడు, ఇంకా లెగిస్తూ ఉంటే హజాయేలు దాన్ని శిక్షించాడు. ఆమేన్. హజాయేల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, దేవునికి విరోధమైన దాన్ని అణిచివేస్తారో, వారి పట్ల దేవుని దృష్టిలో ప్రత్యేకమైన ప్లాన్ పడుతుంది. దేవుడు వారిని ఎన్నుకుంటాడు. ఇది నా ఆశీర్వాదం ఏంటంటే, దమస్కు బ్లెస్సింగ్స్ పట్టాభిషేకము. మీరు మీ పిల్లలు రాజవంశంలో ఉంటారు, మీరు మీ పిల్లలు యాజకత్వం చేస్తారు. మీ కుటుంబాలని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, మీ కుటుంబాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు దేవుని ఆత్మస్వాధీనంలో ముందుకి కొనసాగాలని ఆత్మ చెప్తుంది. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఎంత పరిశుద్ధ జీవాహారాన్ని సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎక్కడో కానీ వాక్యము ఉండట్లేదు. దేవుడి దినాన్ని నీకు సమృద్ధిగా జీవవాక్యాన్ని ఇచ్చినారు. నువ్వు బలపడతావు. నువ్వు ఎంత ఆసక్తిగా వాక్యం ఉంటున్నావో అంతగా నీలో కల్మషం, రోగము ఒక పొరవలే నీ మీద నుంచి పోతుంది. అది బూడిద రాలినట్టు రాలిపోతుంది. నీతి నీలో చిగురు పడుతుంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, కంచిగల తోటలో దేవుడిని స్థిరపరిచాడు. నీ దీపం ఆరిపోయేది కాదు. నా బిడ్డ ఏమైపోతుందని ఏడుస్తున్నావా? నా బిడ్డ, నా కొడుకు, నా కుమార్తె ఏమైపోతారు, ఎలా జీవిస్తారు, ఎలా బ్రతుకుతారని అనుకుంటున్నావేమో. దేవుని ప్లాన్లో ఉన్నారు ఆల్రెడీ. నువ్వు వాళ్ళ గురించి ఆలోచన చేయని అవసరం లేదు.
పట్టాభిషేక ఆశీర్వాదాన్ని చూస్తావు. రాజ అభిషేకము రాజవంశంలోకి వెళ్తుంది నీ బిడ్డ, యాజక వంశంలోకి వెళ్తాడు నీ బిడ్డ. నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళినా దేవుని మహిమార్థంగానే దేవుడు నడిపిస్తాడు. ఒక ప్లాన్ ఆల్రెడీ గర్భంలో ఉన్నప్పుడే ప్లాన్ రూపించబడింది. చేతులు పైకెత్తి, నీ ఎదుట ఏదైనా పాపం చేసావా బాబు, తెలుసో తెలియక చేసేనేమో, క్షమించు, ఇక నేను పాపం చేయనయ్యా. స్ట్రైట్గా చేతులు ఎత్తండి, లాగుతున్నా సరే ఒక్కసారి ఎత్తి ఆ మాట చెప్పండి. చెప్పి దించుకోవచ్చు మీరు. ప్రభువా నా పాపాలు క్షమించు, నేను సరిదిద్దుకుంటున్నాను, నేను సరి చేసుకుంటాను. నీకు విరోధమైన ఆరాధన, నీకు విరోధమైన పూజ నా దగ్గర కానీ నా ఇంట కానీ నిలవరాదు. అందరూ చేతులు దించండి, నమస్కరించి నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు. నేను కొంచెం డబ్బులకు ఆశించనేమో, ఇది తొందరగా రెంట్కి ఇవ్వకపోతే ఈ లోన్ ఎలా కట్టాలి, అలాగనుకుంటే ఇది ఎలా చేయాలని అనుకుంటున్నావేమో. శ్రమ కలిగినా పర్వాలేదు, నీతిని కాపాడుకో. అందరూ ప్రార్థనలో ఉండండి. ధనం వస్తుంది కదా అని అనుకుంటున్నావా? ఆల్రెడీ ఆలోచనలో పడ్డావు నువ్వు. ఇది రాకపోతే ఎలాగా? దీని మీదే కదా. అందరూ క్రైస్తవులే వస్తారా ఇంట్లో అద్దెకి? వాళ్ళు ఎప్పుడు వస్తారు? వారు వచ్చిన తర్వాత వారికి మళ్ళీ తగ్గించి అడుగుతారు. ఎలాగ నేను అనుకుంటున్నావా? నీకు దేవుడు ఈరోజు గొప్ప కార్యము ఏంటంటే ఒక గుడ్ న్యూస్. నీ కష్టాలు నీ శ్రమకి ఒక మూల కారణం ఏంటో దేవుడు చూపించాడు. ముళ్ళు తీసేయి, పరీక్ష చేసుకోనండి. ఆయన మన పాపములను కొట్టివేసి ఉన్నాడు, ఆయన మన దోషములను కొట్టివేసి ఉన్నాడు. అందరూ నమస్కరించి సిలువ వేయబడిన యేసు వైపు చూస్తూ, ఆ సిలువలో కార్చిన రక్తము, గాయము, నీ కొరకైనా నలగొట్టబడ్డాడు, చిత్తగొట్టబడ్డాడు. తెలుసో తెలియక ఇంతవరకు ఏదైనా చేస్తే పరమ తండ్రి ఎదుట నన్ను మళ్ళా చేర్చుకోవా బాబు. తప్పిపోయిన కుమారుడు ఎలాగ తండ్రిని అడిగితే నీకు పుత్రుని కానుప్పుడు నేను అయిపోయింది, నేను పాడు చేసుకున్నాను, ఇంట్లో పనివానిగా పెట్టుకోవంటే లేదు లేదని తండ్రి ఎలా చేర్చుకున్నాడో, పరమ తండ్రివి, ఇంకా గొప్ప ప్రేమమయుడు నువ్వు. మేము తప్పిపోయినా మమ్మల్ని మరలా చేర్చుకుంటున్నావా? చేర్చుకునే దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి ఈ రోజు నేను వాక్యానుసారంగా బ్రతుకుతాను, ఈ రోజు నుండి వాక్య క్రమంలో నేను నిలబడతాను, స్థిరపడతానని తీర్మానం చేసుకుని ప్రార్థన పూర్వకంగా ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన జనవరి 22 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన జనవరి 23 ఒంగోలు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 కడప శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 నంద్యాల శనివారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరు కడలి నుండి ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి వస్తున్నారు. వీరికి వివాహమై 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. చాలా హాస్పిటల్స్కి తిరిగారు, మెడిసిన్స్ కూడా ఎన్నో వాడారు. తను జాబ్ చేస్తారు, వచ్చిన శాలరీ కూడా ఆల్మోస్ట్ ఆ ట్రీట్మెంట్ కోసమే ఖర్చు చేయడం జరిగింది. 2024 జనవరి నెలలో తను అలాగా జాబ్కి వెళ్ళొస్తూ బస్ స్టాప్లో రాణి అనే సహోదరి పరిచయం అవడం జరిగింది. తను ఇక్కడ తైలాభిషేకానికి వస్తారు.
ఇక్కడ పాల్కొల్ నుంచి తైలాభిషేకం నుంచి వెళ్తూ ఉండగా వారు బస్ స్టాప్లో పరిచయం అయినప్పుడు వారు ఇక్కడ పాస్టర్ గారి గురించి చెప్పి ఇక్కడ తైలాభిషేకం జరుగుతుంది, ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారు, మీరు రండి అని చెప్పి వారిని ఇక్కడికి నడిపించారు. వారు ఫిబ్రవరి నెలలో ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు రెండో ఆరాధనకి వచ్చారు. వారు వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నువ్వు మళ్ళీ వచ్చేసరి గర్భవతిగా వస్తావని చెప్పి ప్రార్థన చేసి పంపించారు. తను ఫిబ్రవరి మొదట్లో జరిగిన పాల్కొల్ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. తను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి 22వ తారీఖున తనకి ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటే తనకి కన్ఫర్మ్ అయింది, కన్సీవ్ అయ్యానని తను చెప్తున్నారు. అలానే దానికి కృతజ్ఞతగా వారు అప్పుడు టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకున్నారు. తర్వాత తను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తైలాభిషేకానికి వస్తూ బాబు కావాలని దైవజనులను అడిగినప్పుడు దైవజనులు బాబు పుడతాడని చెప్పి ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా వివాహమైన 7 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమారుని తనకి బహుమానంగా ఇచ్చారు. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.